అందరికీ నమస్కారం. మన చేతిలో మన అదృష్టం కార్యక్రమంలో ఇప్పుడు మన ఈ అరచేతిలో ఉన్న రేఖల గురించి కొంచెం తెలుసుకుందాం. ఇది జీవిత రేఖ, ఇది బుద్ధి రేఖ. ఈ రెండు ఉన్నాయి. ఇది జీవిత రేఖ అంటారు, ఇది బుద్ధి రేఖ అంటారు. అంతే శిరోరేఖ, జ్ఞాన రేఖ అన్నట్టుగా. కానీ కొంతమంది ఏమంటారంటే ఈ రెండు భార్యాభర్తల రేఖ, మాతృరేఖ, పితృరేఖ, ఈ విధంగా ఈ రేఖలు అంటారు. ఈ రెండు ఇలా కలిసి ఉన్నట్టుగా ఉంటే ఈ రేఖ రెండు కలిసి ఉన్నట్టుంటే భార్యాభర్తలు ఈడిపోరు, కడ వరకు ఉంటారు అనేసి కొంతమంది చెప్తారన్నమాట. అది కాదు. ఇది దూరంగా ఉన్నది అనుకోండి, ఇంత దూరంగా భార్యాభర్తలు భర్తలనే తల్లిదండ్రుల మాతృపితుల అనేసి కానీ ఏది కానీ ఈ రెండు దూరంగా ఉన్నట్టుకుంటే విడిపోతారు, దూరంగా ఉంటారు. ఎప్పుడూ వాళ్ళ జీవితాలు సుఖంగా ఉండవు, భార్యాభర్తలు విడిపోతారు అనేసి అంటారు. కానీ అది కానే కాదు. ఇది భార్యాభర్తల రేఖ ఎట్టి పరిస్థితిలో కాదు. ఇది బుద్ధి రేఖే. ఇది కరెక్ట్ అయిన బుద్ధి రేఖ, భార్యాభర్తల రేఖని కాదు. అది ఉండొచ్చు కానీ కలిసి ఉండొచ్చు. రెండు రేఖలు కలిసి ఉన్నట్టుకుంటే వాళ్ళు మొదలు కలిసి ఉండొచ్చు, లేకపోతే విడిగా దూరంగా ఉన్నంత మాత్రం విడిపోతారని కాదు. ఇది మట్టుగా బుద్ధి రేఖ. ఈ రేఖ భార్యాభర్తల రేఖ అనేసి ఎప్పుడూ ఎట్టి పరిస్థితుల్లో అనుకోకూడదు. ఇది భార్యాభర్తల రేఖ అని అయిందనుకోండి, ఇది రకరకాలుగా ఉంటుంది. కొంతమందికి ఎలా ఉంటుంది అంటే ఇక్కడి నుంచి ఉంటుంది, ఇక్కడి నుంచి చిగురు పెట్టి ఇక్కడ ఏమి ఉండదు, ఒక 20-30 సంవత్సరాల వరకు ఇక్కడి నుంచి ఉంటుంది. మరి భార్యాభర్తల రేఖని ఎలాగనుకుంటాం? ఇప్పుడు 30 సంవత్సరాలు 40 సంవత్సరాల తర్వాత 40 సంవత్సరాల వరకు పెళ్లి కాకుండా ఉంటారా ఎవరైనా? భార్యాభర్తలని ఎవరూ అనుకోలేరు అన్నమాట. అది కాదు, బుద్ధి రేఖే. 40-30 సంవత్సరాల వరకు అతనికి ఏమి అసలే లోకజ్ఞానం తెలియదు అన్నమాట. ఏ చెప్తే అదే ఎవరు ఆ తల్లిదండ్రులు లేకపోతే ఎవరు ఒకరు తోడు ఉండాలి, లేకపోతే ఏదో ఒకటి ఉండాలి ఉన్నాయి. కానీ అంత జ్ఞానం లేకుండా ఉంటారు. ఎప్పుడు 40 సంవత్సరాల తర్వాత ఈ చిగురించి ఇక్కడి నుంచి మళ్ళీ బుద్ధి రేఖ మొదలెట్టిందో అతీతమైన తెలివితేటలు వచ్చేస్తాయి. ఎక్కడ లేని తెలివితేటలు ఈ 30 సంవత్సరాలు రాని తెలివితేటలు ఈ మిగతా జీవితంలో విపరీతమైన తెలివితేటలు వచ్చాయి. ఎక్కడ లేను ఇది ఇన్ని తెలివితేటలు ఎలాగొచ్చాయిరా బాబు, నిన్నటి మరొక ఏటి తెలియదు, ఆకాశం అంత ఏటో తెలియదు, భూమి అంత ఏటో తెలియదు, అలాంటిది ఇన్ని తెలివితేటలు ఎలాగ వచ్చాయనేసి మనమే అనుకుంటాం, చూసిన వాళ్ళు అందరూ అనుకుంటారు. అలాగుంటుంది. మరి భార్యాభర్తల రేఖను ఎలాగనుకుంటావు? అది నిజంగా బుద్ధి రేఖే. ఇక్కడి నుంచి ఉంటుంది కొంతమందికి, ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఉంటుంది, అంతే, అంతవరకు. ఇంకెక్కడ కలదు చేయదు. ఈ భాగం వల్ల అది ఏం తెలివితేటలు ఉండవు, లోకజ్ఞానం తెలియదు, అలాగుంటుంది రేఖ. కొన్ని మట్టుకు కలిసే ఉంటాయి. ఇక్కడి నుంచి ఇలాగ వస్తుంది. ఇందులో నుంచి జీవిత రేఖల నుంచే అసలు ఆ జీవిత రేఖ బుద్ధి రేఖ రెండు ఇలాగనుకో కలిసి కొంతవరకు వస్తుంది. కొంతవరకు వచ్చి అప్పుడు విడిపోద్ది. అప్పుడు విడిపోయి అది కూడా సేమ్ అంతే. ఇందాక నేను చెప్పాను కదా, సేమ్ అంతే. అంతవరకు ఏమి ఉండదు అనమాట. అంత తల్లిదండ్రుల మీద ఆధారపడే ఉంటుంది ఆ జాతకంకి. అక్కడికి వచ్చి అక్కడి నుంచి ఆ తెలివితేటలన్నీ సంపాదించుకుంటాడు. ఆ విధంగా కూడా ఉంటాయి. ఇవి అనేక రకాలుగా ఉంటాయండి రేఖలను చూసి బాగా పరిశీలించినట్టుకుంటే ఇట్నుంచి రాదు, ఇట్నుంచే వస్తుంది, ఇలాగుంటుంది ఆ రేఖ. ఆ విధంగా ఉంటే భార్యాభర్తలు విడిపోతారు, దూరంగా ఉంటారని అంటారు. అది కాదు. అతను స్వతంత్రంగా మొదటి నుంచి కూడా తెలివితేటలు సంపాదిస్తారనమాట. మొదటి నుంచే ఎప్పుడు బాల్యంలో నుంచే విపరీతమైన తెలివితేటలు వస్తాయి, సొంతగా సంపాదించుకుంటుంటారనమాట. ఒక పండితుడు, ఇది మంచి వీటిల్లో ఉంటారు. ఇటువంటి వాళ్ళు ఇంత తిన్నగా నిటారుగా ఉన్నట్టుకుంటే రేఖ ఏ
అడ్డంకులు లేకుండా చూడండి, ఇలా తిన్నగా ఒక తీగలాగా అతీతమైన తెలివితేటలు సంపాదిస్తారనమాట. ఇలాంటి వాళ్ళు మంచి మేధావులు కూడా అవుతారు, మంచి మంచి పదవుల్లో ఉంటారు, మంచి మంచి పీఠాధిపతులు. ఇది ఇలా ఉన్న ఈ గురుస్థానం కూడా బాగోవాలన్నమాట. ఈ గురుస్థానం అనేది బాగుని ఇక్కడ ఒక రేఖ ఉన్నట్టుగా ఉంటే ఏదో తిన్నట్టు నిలువుట రేఖ, ఈ బుద్ధి రేఖ కానీ ఈ విధంగా ఉన్నట్టుగా ఉంటే అతీతమైన తెలివితేటలు అనమాట. తెలివితేటలు ఉంటాయి, మంచి మంచి పండితులు అవుతారు, మంచి పీఠాధిపతులు అవుతారు, రకరకాల మంచి హోదాల్లో ఉంటారనమాట. మంచి పరుగుపడి గౌరవం అన్నీ సంపాదించుకుంటారు అనమాట. అంతేగాని ఈ భార్యాభర్తలు విడిపోండ్రు, ఇంకా ఈ దూరంగా ఉన్నవి అనేసి ఎట్టి పరిస్థితుల్లో అనుకోకండి. అది చాలా పొరపాటు. రకరకాలుగా చెప్తుంటారు సిద్ధాంతులు, కానీ వాళ్ళు ఇష్టమైనడు ఎలా పడితే అలాగే చెప్తుంటారు. అవన్నీ నమ్మవసరం లేదు. ఇది తెలివితేటల రేఖ, బుద్ధి రేఖ, శిరోరేఖ, తెలివితేటల రేఖ అనేసి ఉంటుంది అంతే. భార్యాభర్తల రేఖని కాదు. ఏదో సహజంగా కొంచెం ఏవో ఉంటాయి, ఉన్నంత మాత్రాన విడిపోవడం అనేది జరుగుతుంది. దానికి ఇక్కడ ఉంటుంది రేఖ, అది విడిపోవాలనే చెయ్యాలనే వివాహ రేఖ అని ఉంటుంది. దీన్ని బట్టి ఆధారపడుతుంది ఏదైనా. ఇది మటుకు కాదు. అందరికీ నమస్కారం, ఉంటాను. దీనిలో ఇంకొక విషయం గురించి తెలుసుకుందాం ఇంకో భాగంలో.